ఇంటిగ్రేటెడ్ యాడ్ సైన్స్ అనే సంస్థ తమను నిలువున ముంచేసిందని యూట్యూబ్లో వచ్చే వీడియోలు చూసి లైక్ కొడితే ప్రతిరోజు డబ్బులు తమ ఖాతాల్లో పడతాయని చెబితే చాలామంది నిరుద్యోగులు సంస్థ యాజమాన్యం మాటలు నమ్మి వేలాది రూపాయలు డబ్బులు కట్టి మోసపోయారని రాజమహేంద్రవరానికి చెందిన చింతపల్లి గౌతమ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో గౌతమ్తో పాటు మణికంఠ మాట్లాడుతూ నిరుద్యోగులు చాలామంది వారి ప్రకటనలు ఆన్లైన్లో చూపి మోసపోయారని, ప్రతి ఒక్కరూ 2,100 నుంచి 18,500 వరకు సుమారు 500 మందికి పైగానే చెల్లించి ఇప్పుడు రోడ్డు బారిన పడ్డారని పేర్కొన్నారు. ఆ సంస్థ 6 నెలల నుంచి వ్యాపార కార్యకలాపాలతో పాటు సామాజిక సేవలు కూడా నిర్వహిస్తోందన్నారు. నగరంలో కూడా పలుకు, అమ్మా నాన్న సేవాశ్రమం, గౌతమి జీవకారుణ్య సంఘం వంటి సంస్థల్లో అనాథలు, వృద్ధులు, వికలాంగులకు చీరలు, మందులు, బ్యాగులు కూడా పంపిణీ చేశారు. గౌతమి జీవకారుణ్య సంఘంలో జరిగిన కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తమ విజ్ఞప్తి మేరకు పాల్గొన్నారన్నారు. సంస్థ డబ్బులు కట్టించుకుని మోసం చేసి విషయం తెలుసుకొని ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళగా వెంటనే ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని సూచించారు. ఈ సంస్థలను ఆయన ఎక్కడా ప్రమోట్ చేయలేదన్నారు. తాము కూడా తమ కుటుంబ సభ్యులతోనే డబ్బులు కట్టించామని, అయితే బయటి వ్యక్తులు చాలా మంది డబ్బులు కడితే సంస్థ ప్రతినిధి అప్పలరెడ్డి మోసం చేశారన్నారు. దీనిపై పోలీసులు కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గోపి, సాయి, వీరబాబు పాల్గొన్నారు. మీరు 2019 నుంచి కర్ర సేవలు చేస్తున్నాం. మేము మా సొంత కారుని అంబులెన్స్ మార్చి సేవలు చేస్తున్నాము. ఇంకా లేని వారికి అందరికీ సేవలు చేస్తున్నాం. కే ట్రస్ట్ నుంచి మా సొంత ట్రస్ట్ పెట్టుకున్నాం. ఆ ట్రస్ట్ చూసి సేవకారం చూసి వాళ్ళు మాకు డబ్బులు వేశారు. ఇలాగా ఐఏఎస్ ద్వారా మేము కొంచెం సేవలు చేయాలనగానే, సరే సేవ చేయలే కదా, సేవ మంచి పనే కదా, సంస్థ మంచి సేవ చేద్దని చెప్పేసి పలుకు చోటి మోగాశ్రమానికి 70 మందికి బ్యాగ్స్ పంచిపెట్టాం, బుక్స్ పంచిపెట్టాం, అన్ని పంచిపెట్టాం. మేము మనకి ఇక్కడ వేద పండితులకి కావాల్సిన క్రికెట్ గేమ్స్ అన్ని పంచిపెట్టాం. మొత్తం అంతా అమ్మనాన్న వృద్ధాశ్రమానికి వీల్ చైర్స్ పంచిపెట్టాం. తర్వాత ఏకరాట్ చిల్డ్రన్స్ స్కూల్ వాళ్ళకి బుక్స్, బ్లాక్ బోర్డ్స్ అని పంచిపెట్టాం. సరే ఒక ఆధార్ వచ్చింది. ఆ ఆధార్ రోజున గవర్నమెంట్ చీరలు ఇవన్నీ పంచిపెట్టాం. ఆ సమయానికి అయ్యే ఇంతలో చేస్తున్న కార్యక్రమము మన వాసాలను పిలిస్తే బాగుంటుంది, ఎలాగో మన యాక్షన్ చేయడం అన్నయ్య తిరిగాం కదా, ఒక అతిథి పిలిస్తే బాగుంటుంది చెప్పేసి అన్నయ్య పిలిచిన ఆ రోజు ట్రస్ట్ ద్వారా పిలిచినప్పుడు అన్నయ్య కూడా వచ్చి ఏం చెప్పంటే, ఇటువంటి సేవలు మరెన్నో చెయ్యాలి, మీరంటే కుర్రలు మాకు పుష్కరాలు కూడా పని చేయాలి అని చెప్పారు. అంతే ఐఏఎస్ ద్వారా ఆయన ప్రమోట్ చేయలేదు. కానీ చాలా మంది ప్రతి నాయకుడు చూసిన వాళ్ళందరూ ఏమనంటే, అది కూడా దీనికి ట్రస్ట్ దీనికి సంబంధం ఉంది, దీనికి సంబంధం చెప్పి చాలా పుకార్లు లేపారు. సో వాసు గారికి దీనికి ఏమో సంబంధం లేదు.